హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము కాకినాడ వెళ్తున్నాం. ఇది వచ్చేసి ఒక మ్యూజియం. లోపల కూడా చూడవచ్చు విమానం లోపల. అది ఎలాగుంటుందో ఒకసారి చూపిస్తాను లోపల కూడా మీకు. ఇది వచ్చేసి మాత్రం కాకినాడ ఉప్పాడ బీచ్. దీన్ని కూడా ఫుల్ వీడియో ఒకసారి చూపిస్తాను మీకు. మేమైతే మార్నింగ్ 9కే బయలుదేరాం కాకినాడ వెళ్దామని. ఇక్కడ నుంచి అయితే 2.5 గంటలు పట్టింది కాకినాడ వెళ్ళడానికి మాకైతే. ముందుగా అయితే గువాడ బీచ్ దగ్గర ఉండే పార్క్ అయితే వచ్చేసాం. బయట అయితే మొత్తం ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఇలా ఉంది, పక్కనే బీచ్ అన్నమాట. ఇదే లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్. అయితే ఇక్కడి నుంచే వెళ్ళాలి లోపలికి. ఇక్కడ టికెట్ వచ్చేసి చిన్నపిల్లలకైతే 20 రూపాయలు, పెద్దోళ్ళకైతే 40 రూపాయలు అయితే ఉంటుంది అన్నమాట టికెట్. లోపలైతే ఒక పెద్ద విమానాన్ని అయితే తయారు చేసి పెట్టారు. ఈ విమానాన్ని కూడా ఎక్కొచ్చు, లోపలికి ఎక్కి లోపల ఎలా ఉంటుందో కూడా చూడొచ్చు అంట. మొత్తానికైతే ఒక 40 రూపాయలు టికెట్ తీసుకొని విమానం ఎక్కడానికి అయితే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాను అన్నమాట. ఇది చూడడానికి సేమ్ మన ఒరిజినల్ విమానం ఎలా ఉంటుందో అలాగే ఉంది. ఈ విమానాన్ని కూడా మొత్తం ఐరన్తోనే చేసేసారు. ఈ ఫ్యాన్ కూడా చాలా గట్టిగా ఉంది. ఒరిజినల్ ఫ్యాన్, విమానానికి ఫ్యాన్ ఎలాగ ఉంటుందో సేమ్ అలాగే ఉందన్నమాట ఇది కూడా. ఇక్కడ ఈ టైర్లు కూడా సేమ్ ఒరిజినల్ టైర్లు లక్కే ఉన్నాయి. ఇవి కూడా గాలి ఉంది, వీటికి రబ్బర్తో చేసింది, లోపల గాలి కూడా ఉంది. ఇవి కూడా ఒరిజినల్ టైర్లే ఇక్కడ పెట్టినాయి కూడా. దీన్ని చూస్తుంటే మనం ఒరిజినల్ విమానం చూస్తున్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. మొత్తానికైతే విమానం చూస్తున్న ఫీల్ అయితే వస్తుంది దీన్ని చూస్తుంటే. లోపలికి అయితే వెళ్దాం ఒకసారి మనం. ఫస్ట్ టైం విమానం ఎక్కుతున్నాను, విమానం ఎక్కుతున్న ఫీల్ అయితే వస్తుంది దీన్ని చూస్తుంటే మొత్తానికైతే మాత్రం. చిన్నప్పటి నుంచే ఫ్లైట్ ఎక్కాలని అయితే ఒక చిన్న కోరిక ఉండేది. దీనివల్ల అయితే ఆ కోరిక కూడా తీరిపోయింది. ఇది వచ్చేసి ప్యాసింజర్లు ఎక్కే ఫ్లైట్ కాదన్నమాట, నేవీ వాళ్ళు వాడే ఫ్లైట్ ఇది వచ్చేసి మాత్రం. ఇక్కడ వచ్చైతే ఒక ముగ్గురు కూర్చొని ఉన్నారు. ఇలా చూడగానే సడన్గా చూడగానే భయం వేసింది. ఒక ఒరిజినల్ మనిషి ఇక్కడ కూర్చొని ఉన్నారేమనుకున్నా ఇలా చూడగానే. ఇవైతే బొమ్మలు అన్నమాట. ఇక్కడి నుంచి అటు నో ఎంట్రీ ముందుకైతే. చూద్దాం మళ్ళీ ఒకసారి చూద్దాం దీన్ని డీటెయిల్గా. ఇటైతే నో ఎంట్రీ బోర్డు పెట్టారు. దీంట్లో ఉమెన్ కూడా ఉన్నదండి. ముందుకైతే ఫ్లైట్ నావిగేటర్ ఉన్నాడు, అక్కడ దానికైతే పోవడానికి కుదరదు. నో ఎంట్రీ బోర్డు పెట్టారు ఇక్కడైతే. ఒకసారి చూసేద్దాం మళ్ళీ దీని ఒకసారి మొత్తం చూపిస్తాను ఒకసారి మంచిగా. ఇక్కడ వచ్చేసి లోపల ఏసీ కూడా పెట్టారు, చల్లగా వస్తుంది గాలి అయితే. ఇగో మిసైళ్ళు కూడా ఉన్నాయి, ఇక్కడి నుంచే రన్ చేస్తారు అనుకుంటా. కింద మొత్తం ఓపెన్ ప్లేసే ఉంది, కింద పడకుండా అయితే ఇక్కడ గ్లాస్ పెట్టారులే, కానీ కిందను ఓపెన్ చేసి అక్కడి నుంచి మిసైళ్ళు పంపిస్తారు అనుకుంటా కిందికి. ఇక్కడికి వచ్చేసి అయితే ఒక ఫ్యూయల్ ట్యాంక్ కూడా ఉంది. లోపలైతే ఏం లేదు, మొత్తం ఎంటీగానే ఉంది ఇక్కడైతే. దీన్ని చూస్తుంటే మాత్రం మనం ఒరిజినల్ విమానం అయితే ఎలా ఉంటుందో వాళ్ళ నావి వాళ్ళు యూజ్ చేసేది సేమ్ అలాగే ఉంది. వైరింగ్స్ కానీ వాళ్ళు యూజ్ చేసే ఎఫన్స్ ఇవన్నీ అయితే చూపించారు, బాగానే ఉంది లోపలైతే. ఒకటి 2 3 ఒక 10 మెంబర్స్ ఉన్నారు అనుకుంటా అండి దీంట్లో అయితే నేవీ వాళ్ళు. ముందుకొచ్చేసి ఫ్లైట్ నావిగేటరు అక్కడ ముందున్నాడు, అతను వచ్చేసి మాత్రం. కానీ అక్కడ వరకు పోవడానికి అయితే ఛాన్స్ లేదు మనకు.
ఇదే అండి, లోపలైతే ఇలా ఉంది. మొత్తానికైతే మళ్ళీ బయటకు వచ్చేసాను. మొత్తానైతే బయటకు వచ్చేసాను. బయట ఇంకేమైనా ఉన్నాయని చూద్దాం. ఇది నావి ఇది అన్నమాట. ఇది వచ్చేసి అయితే ఇక్కడ పేరు కూడా రాసి పెట్టారు. ఇక్కడ కూర్చోవడానికి కూడా మొత్తం ఇట్లా చేశారన్నమాట. చైర్స్ లెక్క ప్రోగ్రామ్స్ ఏమైనా దొరుకుతాయి అనుకుంటా ఇక్కడ అప్పుడప్పుడు. స్టేజ్ కూడా ఉంది ఇక్కడ. పక్కన అయితే మాత్రం ఒక చిన్న పార్క్ ఉంది చిన్నపిల్లలు ఆడుకోవడానికి. మొత్తం ఒక రౌండ్ వేద్దాం, చూద్దాం ఎలా ఉందో పార్క్ మొత్తం. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఒకటి ఉంది ఫ్లైట్ వచ్చేసి, కాకపోతే సింగిల్ అన్నమాట. దీనికి గూడ అని పేరు రాశారు. ఇదైతే మామూలుగా ఫ్లైట్ వాళ్ళు ప్రమాదాలు అవి జరుగుతుంటాయి కదా, వాటి గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికైతే దీనైతే వాడతారన్నమాట ఈ ఫ్లైట్ని. దీంట్లో ఒక్కరు కూర్చోడానికే ప్లేస్ ఉంది. ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే యూజ్ చేస్తూ ఉంటారు ఈ ఫ్లైట్ని అయితే. ఇక్కడైతే ఇక ఇవే ఉన్నాయి, ఇంతకు మించి అయితే ఇక ఏం లేవు ఇక్కడైతే. పక్కనే బీచ్ ఉందన్నమాట. బీచ్కి అయితే వెళ్దాం మనం అయితే ఇప్పుడు ఒకసారి. ఇక్కడైతే కంకులు, పానీపూరి బండి అన్నీ పెట్టారన్నమాట ఈ బీచ్ దగ్గర అయితే. చూడ్డానికి అయితే బీచ్ కూడా చాలా బాగుంది, చల్లగా వస్తుంది గాలి ఇక్కడైతే. ఇక్కడైతే పెద్ద పెద్ద తాంబేర్లు చనిపోయి ఉన్నాయి. ఎట్లా చనిపోయినాయి అర్థం కావట్లేదు. ఇక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే వాటిని ఉసుకలోనే పూడ్చి పెడుతున్నారు ఇక చనిపోయిన వాటిని. మొత్తం అయితే ఇట్లా ఉందండి బీచ్ చూడటానికి. లోపల చాలామంది ఉన్నారు, చేపలకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. పెద్ద పెద్ద షిప్పులు కూడా ఉన్నాయి, దగ్గరలో ఉన్నాయి. కాకపోతే అవి ఇటు రావట్లేదు ఇక్కడ. వాటిది పోర్ట్ ఎటు ఉందో మరి, అవైతే ఇటు రావట్లేదు, పక్కకి వెళ్ళిపోతున్నాయి అవి. ఇక్కడైతే గుర్రం ఉంది, దీనికైతే 150 రూపాయలు టికెట్ అంట. ఒక 200 మీటర్లు అటు ఇటు ఒక 2 సార్లు తిప్పుతాడట అంతే. ఒంటెలు కూడా ఉన్నాయి, ఒంటెలకైతే 300 అంట ఎక్కితే. అతను కూడా అంతే, ఒక 300 మీటర్లు తిప్పుతాడంట బీచ్. చూడ్డానికైతే బీచ్ అయితే చాలా బాగుంది. చిన్నపిల్లలు, పెద్దోళ్ళు అందరూ వచ్చేసి ఇక్కడికైతే స్నానాలు, ఫోటోలు దిగైతే వెళ్తున్నారు. ఈ బీచ్లో కెమెరామ్యాన్ కూడా ఇక్కడే ఉన్నాడు అన్నమాట. ఫోటో దిగుదామనుకుంటే ఒక ఫోటో వచ్చేసి 30 రూపీసు. ఒకవేళ ఆ ఫోటోను వాళ్ళే నీట్గా కడిగి ఇవ్వమంటే 50 రూపాయలు అయితే తీసుకుంటారంట.
అలానే ఒక 30 రూపీసే కదా, ఒక 10 ఫోటోలు దిగుదామని అయితే అనుకొని అయితే ఒక కెమెరామ్యాన్ అయితే మాట్లాడుకున్నాం. ఆ కెమెరామెన్ ఏం చేశాడంటే మమ్మల్ని వెరైటీ స్టిల్లో మంచి మంచి స్టైల్లో పెట్టేసి చాలా ఫోటోలు తీశాడన్నమాట. ఒక 200 ఫోటోల దాకా తీసి సెలెక్ట్ చేసుకోమని చెప్పాడు. అవి చూస్తే చాలా బాగుండడం వల్ల మేము చాలా ఫోటోలు సెలెక్ట్ చేసుకున్నాం. ఒక 100-200 లోపు మేము అవ్వకూడదాం అనుకుంటే 2000 వరకు అయింది ఫోటోలు మాకైతే బిల్లు ఇక్కడికి వచ్చేసి. మీరు ఎవరైనా ఇక్కడికి వచ్చి అలా ఫోటోలు దిగాలనుకుంటే మీకు ఎన్ని ఫోటోలు కావాలో అన్ని వరకే దిగి ఆఫ్ చేయండి. లేకపోతే అతను దింపుతూనే ఉంటాడు ఫోటోలు. దింపాక వాటిని చూశాక మనకు కూడా తీసుకోవాలనిపిస్తుంది, బాగా వస్తాయి కదా అక్కడ ఫొటోస్. అదండి, ఈ విధంగా అయితే మాకు కాకినాడ టూర్ అయితే సక్సెస్ అయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే నా యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.